అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం, రైతన్న ఎందుకు వెనకబడిపోతున్నాడు అనిపిస్తుంది. మరి ఎందువలన రైతన్న తనకు కావాల్సినటువంటి ధాన్యాలు కానివ్వండి, మరి అదేవిధంగా తనకు కావాల్సినటువంటి మందులు కానివ్వండి, ఇవన్నీ అధిక ధరకు కొని మరి వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. దానివల్ల రైతన్న వెనుకబడిపోతున్నాడు. మరి రైతన్న వెనుకబడిపోవడానికి రైతన్న పండించినటువంటి పంట తనకు తాను అమ్ముకోకపోవడం. మరి ఎందుకు అమ్ముకోలేకపోతున్నాడు? మరి రైతన్న ఈరోజు మనము గత 20-30 సంవత్సరాల క్రితం రైతన్న ఖర్చు లేని వ్యవసాయం చేసేవాడు. మరి ఈరోజు రైతన్న ఖర్చు లేకుండా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే రైతన్న వాడేటటువంటి పనిముట్లు ఈరోజు డీజిల్తో కూడుకున్నటువంటి పనిముట్లు. అందువలన భారతదేశంలో డీజిల్ ధర విపరీతంగా పెరగడం, రెండవది రైతుకు లేబర్ సమస్య విపరీతంగా రావడం, దీనివలన రైతన్న వ్యవసాయం విపరీతమైన ఖర్చులతో కూడుకున్నటువంటి విషయం. అందువలన రైతన్న వెనుకబడిపోతున్నాడు. మరి అదేవిధంగా రైతన్న లేబర్ సమస్య రావడానికి నేను ప్రభుత్వాలే కారణమని భావిస్తున్నాను. మరి రైతన్నను ఆదుకోవడంలో కానీ, రైతన్నకు కావాల్సినటువంటి వసతులు కల్పించడంలో కానీ రైతన్న వెనుకబడిపోతున్నాడు. ప్రభుత్వాలు మనకు సరైనటువంటి అవకాశాలు, సరైనటువంటి వసతులు కల్పిస్తలేవు. దాని వలన రైతన్న వెనుకబడిపోతున్నాడు. మరి ప్రతి ఊరికి మనము రైతన్నకు కావలసినటువంటి కొన్ని పనిముట్లు కానివ్వండి, రైతన్నకు పండించినటువంటి పంటలను నిల్వ ఉంచుకోవడానికి కొన్ని గోదాములు కానివ్వండి ప్రభుత్వాలు నిల్వ ఉంచినట్టయితే మరి